హాయ్ ఫ్రెండ్స్, వివో ప్రో కబడ్డీ సీజన్ 10లో భాగంగా జనవరి 6వ తారీఖున జరగబోయే మ్యాచ్ నెంబర్ 59 తెలుగు టైటన్స్ వర్సెస్ గుజరాత్ జైన్స్ మధ్య జరగబోతుంది. ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్, అలాగే రీసెంట్ ఫామ్ ఎలా ఉంది, స్టార్టింగ్ 11 ఎలా ఉండబోతుంది, ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రెండు టీంలు చూసుకున్నట్లయితే వాళ్ళు ఆడిన లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయి వస్తున్నారు. గుజరాత్ జైన్స్ చూసుకున్నట్లయితే దబాంగ్ ఢిల్లీ కేసుతో జరిగిన మ్యాచ్లో ఓడిపోయి వస్తున్నారు. తెలుగు టైటన్స్ చూసుకున్నట్లయితే పునరిపల్టన్తో జరిగిన మ్యాచ్లో ఓడిపోయి వస్తున్నారు. ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్టయితే మొత్తం 9 మ్యాచ్లు జరగగా 8 మ్యాచ్లో గుజరాత్ జైన్స్ విజయం సాధిస్తే తెలుగు టైటన్స్ ఒక మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. పాయింట్స్ టేబుల్ చూసుకున్నట్లయితే మొత్తం 10 మ్యాచ్లు ఆడిన గుజరాత్ జైన్స్ 6 మ్యాచ్లో విజయం సాధించి 4 మ్యాచ్ల్లో ఓడిపోయి 34 పాయింట్లతో రెండవ ప్లేస్లో కొనసాగుతుంది. తెలుగు టైటన్స్ చూసుకున్నట్లయితే మొత్తం 9 మ్యాచ్లు ఆడగా ఒక్క మ్యాచ్లో గెలిచి 8 మ్యాచ్లు ఓడిపోయి 8 పాయింట్లతో 12వ ప్లేస్లో కొనసాగుతుంది. ఈ రెండు టీంల రీసెంట్ ఫామ్ చూసుకున్నట్లయితే వాళ్ళు ఆడిన లాస్ట్ 5 మ్యాచ్ల్లో గుజరాత్ జైన్స్ 3 మ్యాచ్లు గెలిచి 2 మ్యాచ్లు ఓడిపోయి వస్తున్నారు. తెలుగు టైటన్స్ చూసుకున్నట్లయితే వాళ్ళు ఆడిన లాస్ట్ 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు ఓడిపోయి ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచి వస్తున్నారు. జరగబోయే మ్యాచ్ కోసం రెండు జట్ల స్టార్టింగ్ 7 ఎలా ఉండబోతుందో చూద్దాం. గుజరాత్ జైన్స్ స్టార్టింగ్ 7: హెచ్ఎస్ రాకేష్ సెంటర్ మ్యాన్ రైడర్, ప్రతీక్ దయ్యా రైడర్, రోహిత్ గులియా ఆల్రౌండర్, డి బాలాజీ ఆల్రౌండర్, రవికుమార్ రైట్ కవర్ డిఫెండర్, సోంబీర్ రైట్ కార్నర్ డిఫెండర్, ఫజల్ అట్రాచలి లెఫ్ట్ కార్నర్ డిఫెండర్. తెలుగు టైటన్స్ స్టార్టింగ్ 7: పవన్ కుమార్ షెరావత్ రైడర్, రాబిన్ చౌదరి సెకండ్ రైడర్, ప్రఫుల్ జవాహరి లెఫ్ట్ రైడర్, నితిన్ రైట్ కవర్ డిఫెండర్, అజిత్ లెఫ్ట్ కవర్ డిఫెండర్, హమీద్ నాదేర్ రైట్ కార్నర్ డిఫెండర్, సందీప్ దుల్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్. హెడ్ టు హెడ్ పరంగా చూసుకున్న, రీసెంట్ ఫామ్ పరంగా చూసుకున్న గుజరాత్ జైన్సే పై చేయి ఉంది. అయితే ఈ మ్యాచ్లో ప్రతీక్ దయ్యా, హెచ్ఎస్ రాకేష్ను తెలుగు టైటన్స్ డిఫెన్స్ ఎంతవరకు ఆపగలుగుతుందో చూద్దాం. అలాగే పవన్ కుమార్ షెరావత్కు సెకండ్ రైడర్ సపోర్ట్ సరిగా లేదు. సెకండ్ రైడర్ సపోర్ట్ కనుక తెలుగు టైటన్స్ టీంకు లభించినట్లయితే ఈ మ్యాచ్లో తెలుగు టైటన్స్ విజయం సాధించే అవకాశం ఉంది.